బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. తుకారం గేట్ వద్ద భారీ చోరీ జరిగింది. ఏటీఎంలలో డబ్బులు నింపే ఒక ఏజెన్సీ నుంచి సుమారు 10 కోట్ల రూపాయలు మాయమయ్యాయి. ఏజెన్సీలో పనిచేసే వ్యక్తులే డబ్బులు కాజేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల, చెప్పండి, అసలు డబ్బులు ఎలా మాయమయ్యాయి? దాంట్లో పనిచేసే వ్యక్తులే డబ్బులు కాజేసినట్టుగా అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? నరేష్, నిన్న సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో తుకారం గేట్ పోలీసులకు ఒక ప్రైవేటు డబ్బులు సరఫరా చేసే ఏజెన్సీ నుంచి ఒక ఫిర్యాదు అందింది. ఆ నగరంలోని సికింద్రాబాద్ తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు తుకారం గేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో వాళ్ళు స్పష్టంగా పేర్కొనడం జరిగింది, తమ సంస్థకు సంబంధించినటువంటి దాదాపు 9,58,00,000 రూపాయలు కనిపించట్లేదంటూ కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అదే విధంగా తమ సంస్థలోనే పనిచేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఇద్దరు వ్యక్తులపైన కూడా వాళ్ళు అనుమానం చేస్తున్నట్టుగా కూడా ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసుకున్నటువంటి తుకారం గేట్ పోలీసులు ఎవరైతే అనుమానితులుగా ఉన్నటువంటి ప్రవీణ్, అదేవిధంగా లోకేష్ అనే ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. మరోపక్క దీనికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకి ఇప్పటివరకు అందినటువంటి సమాచారం. అయితే నిన్న 6 గంటల ప్రాంతంలో, అంటే ఓ పక్క నగరంలో భారీ వర్షం, ఈదురుగాలతో జనాలు అసకుతలం అవుతున్న సమయంలో, అంటే ఒక పథకం ప్రకారమే అందులో పనిచేస్తున్నటువంటి వ్యక్తులే ఈ డబ్బులు కాజేసిన కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతానికైతే ఎవరైతే ఈ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారో, లోకేష్, ప్రవీణ్, ఈ ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. నరేష్, అలాగే తిరుమల, గతంలో కూడా ఇలాంటి ఘటనలు మనం చూసాం. ఏటీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు పెట్టే సమయంలో డబ్బులు కాజేసినటువంటి ఘటనలు. అలా ఈ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది? దీన్ని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే నరేష్, సాధారణంగా ఈ క్యాష్ మేనేజ్మెంట్ ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు నగరంలో ఉంటుంది. అంటే నగరంలో ఉన్నటువంటి వివిధ బ్యాంకులకు సంబంధించినటువంటి ఏటీఎం సెంటర్లలో వీళ్ళు క్యాష్ డిపాజిట్ చేసే విధంగా కూడా సిబ్బందిని నియమించుకుంటారు. అయితే సిబ్బందిని నియమిస్తున్న సమయంలో వాళ్ళ వ్యక్తిగత వివరాలతో పాటు గతంలో వారు పనిచేసినటువంటి సంస్థ కావచ్చు, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారు, గతంలో ఉన్నటువంటి వీరి పైన ఉన్నటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇతరత్ర అన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకున్న అనంతరమే వీళ్ళని నియమించాల్సి ఉంటుంది. కానీ నగరంలో ఉన్నటువంటి కొన్ని ఈ ఏజెన్సీలు మాత్రం అటువంటి నియమ నిబంధనలు ఏమీ పాటించకుండా ఇష్టానుసారంగా, అంటే కేవలం తక్కువ శాలరీకి పనిచేసేటువంటి యువతను వీళ్ళు ఎంచుకొని తమ కార్యాలయాల్లో కుదుర్చుకోవడంతో తరచుగా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటా, అంటే సాధారణంగా ఇది పెద్ద మొత్తంలో మాయమవడంతో వీళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సాధారణంగా కొద్ది మొత్తంలో అయినప్పుడు వీళ్ళు తమ సంస్థకు సంబంధించినటువంటి సిబ్బందితో విచారణ జరుపుకోవడం, వాటిని రికవరీ చేయడం, అటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ దాదాపు 9,58,00,000 రూపాయలు ఒక్కసారిగా అదృశ్యం అవటం పట్ల వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ దాంట్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ వీళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. నరేష్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ తిరుమల్.